హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. మీరు మొదటిసారిగా నా వీడియోస్ చూస్తున్నట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ను సెలెక్ట్ చేసుకోండి. స్టోరీలోకి వెళ్దాం. బంటుని ఇంటికి తీసుకురావడానికి పారిజాతం ప్లాన్ చేస్తుంది. సుమిత్ర ప్రాణాలు కాపాడిన దీప ఇక్కడే ఉంది కాబట్టి నా ప్రాణాలు కాపాడిన నువ్వు కూడా ఇక్కడే ఉండాలని అంటుంది పారిజాతం. వాడు ఇంట్లోకి రావడానికి వీల్లేదని శివనారాయణ అంటాడు. అయితే దీపని పంపించేయండి, వీడు కూడా వెళ్ళిపోతాడని అంటుంది పారిజాతం. మీకు నచ్చకపోతే ఇద్దరిని పంపించాలి, లేదంటే వాడు ఇంట్లోకి రావాలని తెగేసి చెప్తుంది పారిజాతం. వీడికి అత్తయ్య మళ్ళీ ఇంట్లోకి తీసుకొచ్చిందంటే దీపని ఇంట్లో నుంచి పంపించేయడానికి ఏదైనా ప్లాన్ చేసింది ఏమో అని జాగ్రత్తగా ఉండాలని సుమిత్ర అనుకుంటోంది. అనసూయ ఆవేశంగా దీప అని అరుస్తూ ఇంటికి వస్తుంది. ఏమైంది అత్తయ్య అంటే నువ్వు అలా పిలవద్దని అంటుంది అనసూయ. దీపకి సపోర్ట్గా సుమిత్ర మాట్లాడుతుంది. ఈవిడ దీపకి మేనత్త కొడుక్కి సపోర్ట్ చేస్తూ వెళ్ళిపోయిందని సుమిత్ర శివనారాయణకు చెప్తుంది. నీ కొడుకు రెండో పెళ్లి గురించి తెలియగానే గుండెలు బాదుకుంటూ ఆకాశానికి ఎగిరావు కదా, ఏమైంది నీ ఆవేశం, ఎక్కడ చచ్చింది అని మాటల్లో పౌరుషం. కొడుక్కి బుద్ధి చెప్పాలనుకున్నా నీ బుద్ధి ఏమైంది, నీ కోడలు నీకు అవసరం లేదు, నీ మనవరాలు గురించి ఆలోచించాలి కదా, పసిదాని మొహం చూసి కూడా జాలి కలగలేదంటే ఎంత స్వార్థంగా బతుకుతున్నావో అర్థమైందని సుమిత్ర గట్టిగా తిడుతుంది అనసూయను. అవును, స్వార్థంతోనే బతుకుతున్నా, నువ్వేంటి నన్ను బెదిరిస్తున్నావని ఎదురు తిరుగుతుంది అనసూయ. కావాలని వాడిని రెచ్చగొట్టి పనులో చేసి వాడి బతుకు నాశనం చేసిందని దీపని తిడుతుంది. ముందు పోలీస్ స్టేషన్కి పద అని అంటుంది పారిజాతం. ఏం తెలియక అందరూ మొహమొహాలు చూసుకుంటూ ఉంటారు. నీ మొగుడు నీకు అన్యాయం చేశాడని కేసు పెట్టావు కదా అని అనసూయ అనేసరికి అందరూ షాక్ అయి చూస్తారు. రాత్రి పోలీసులు వచ్చి నీ మొగుడిని తన్నుకుంటూ తీసుకొని వెళ్లారని అనసూయ చెప్తుంది. నువ్వు పెట్టిన కేసు వెనక్కి తీసుకుంటేనే వాడు వదిలిపెడతాడని అంటుంది పారిజాతం. తను కేసు పెట్టలేదని చెప్తుంది. నువ్వు పెట్టకపోతే నీ పేరు చెప్పి వాడిని పోలీసులు ఎందుకు తీసుకెళ్తున్నారని అనసూయ నిలదీస్తుంది. తనకు ఏం తెలియదని దీప అంటుంది. నీకు తెలియకుండా నీ తరపున కేసు ఎవరు పెడతారని అంటుంది అనసూయ. దీప సుమిత్రని కేసు ఎందుకు పెట్టారని అడుగుతుంది. తాను పెట్టలేదని సుమిత్ర చెప్తుంది. నీకు తెలియకుండా కేసు ఎవరు పెడతారని శివనారాయణ అంటే తనకేమీ అర్థం కావడం లేదని దీప అయోమయంగా చూస్తూ ఉంటుంది. దీంట్లో అర్థం కాకపోవడానికి ఏముంది, కావలసిన వాళ్ళు పెట్టి ఉంటారని పారిజాతం చెప్తుంది. కార్తీక్ కేసు పెట్టాడని పారిజాతం అంటుంది. గ్రాని చెప్పింది నిజమై ఉంటుంది, కావాలంటే బావకి ఫోన్ చేసి అడుగుతానని జ్యోత్స్న కూడా అంటుంది. సిఐ దీప బాధ్యత బావకు అప్పగించాడు, ఈ విషయంలో కూడా బాధ్యత తీసుకొని ఉంటాడని సీరియస్గా చెప్తుంది జ్యోత్స్న. దశరథ వెంటనే కార్తీక్కు ఫోన్ చేస్తాడు, కానీ లిఫ్ట్ చేయడు. సమస్య నాది, నేనే పరిష్కరించుకుంటానని దీప అంటుంది. ఏం నాటకాలు ఆడుతున్నావే, వీళ్ళ మేనల్లుడితో కేసు పెట్టించిన విషయం వీళ్ళకే తెలియదు, విషయం తెలియకుండా బాగా కవర్ చేస్తున్నావని నోటికొచ్చినట్లు తిడుతుంది. నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఈ కేసు గురించి నాకేం తెలియదు, మీ కొడుకుని వదిలేయమని స్టేషన్ వరకు వచ్చి చెప్తానని అంటుంది దీప. ఎలాగైనా నా కొడుకు గంటలో బయటకు రావాలి, లేదంటే నేను మళ్ళీ వస్తానని పారిజాతం అనసూయ అంటుంది. కేసు పెట్టిన వాడు సంగతి, నీ వెనుక ఉన్న వీళ్ళ సంగతి తేలుస్తాను, మీ అందరి పరువు బజార్కి ఈడుస్తానని గట్టిగా వార్నింగ్ ఇచ్చి వెళ్ళిపోతుంది అనసూయ. అనసూయ వెళ్ళిపోగానే పారిజాతం దీప మీద మాటల దాడికి దిగుతుంది. దీప కార్తీక్ ఇంటికి వస్తుంది. తన భర్త మీద పోలీసులు కేసు పెట్టింది మీరేనా అని నిలదీస్తుంది కార్తీక్ని. నేనే పెట్టానని అంటాడు కార్తీక్. ఎందుకు పెట్టారని దీప అడుగుతుంది ఆవేశంగా. ఎవరిని అడిగి కేసు పెట్టారని నిలదీస్తుంది. వాడు నడి రోడ్డు మీద దీపను కొడుతుంటే చూస్తూ ఎలా ఊరుకుంటానని అంటాడు. ఇలాగే వదిలేస్తే వాడు చంపేస్తానని అంటే మాటలు పడడం కంటే చచ్చిపోవడం నయమని అంటుంది దీప. మా అత్త ఇంటికి వచ్చి పెద్ద గొడవ చేసి గంటలో బయటికి తీసుకురాకపోతే అందరి పరువు తీస్తానని బెదిరించి ఇక్కడి నుంచి వెళ్ళిపోయిందని దీప అంటుంది. ఇప్పుడు కేసు వెనక్కి తీసుకోకపోతే మీ అత్తింటి వారి పరువు రోడ్డు మీద పడుతుందని అంటుంది దీప. తనతో పాటు వచ్చి కేసు వెనక్కి తీసుకోమని దీప బతిమలాడుతుంది కార్తీక్ని. వాళ్ళ భార్యాభర్తల విషయంలో జోక్యం చేసుకోవడానికి నీకేంటి సంబంధం అని కాంచన కూడా తిడుతుంది కార్తీక్ని. కూతురుతో సహా రోడ్డు మీదకు లాగాడని కార్తీక్ ఆవేశంగా మాట్లాడుతాడు. మీరు ఏ సాయం చేయవద్దని భర్తని విడిపించమని దీప ఆవేదనగా కోరుకుంటుంది. దీంతో కార్తీక్ తన వెంట వెళతాడు. జ్యోత్స్న కార్తీక్ విషయంలో సుమిత్రని నిలదీస్తుంది. బావ ఎంతగా మారిపోయాడో అర్థం చేసుకో అని అంటుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.